హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఎంపీపీఎస్, బీడీఎస్ అండ్ పిఎస్సి నర్సింగ్ అడ్మిషన్ కోసం పార్టిసిపేట్ చేస్తూ ఉన్న స్టూడెంట్స్కి ఫేజ్ 1 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫేజ్ 2కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అయితే ఈ రౌండ్ 2కి సంబంధించి ముందుగానే మనకి స్కెడ్యూల్ కూడా ఇచ్చారు. ఒకసారి ఇక్కడ చూడొచ్చండి. కౌన్సిలింగ్ స్కెడ్యూల్ యూజీ 2024 అని ఉంది. రిజిస్ట్రేషను సెప్టెంబర్ 5వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు జరుగుతుంది. అలాగే వెబ్ ఆప్షను 6న స్టార్ట్ అయిపోయింది. 10వ తారీఖు అర్ధరాత్రి 11:55 వరకు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. అలాగే చాయిస్ లాకింగ్ వచ్చేసి ఇక్కడ మనకి సెప్టెంబర్ 10వ తారీఖు సాయంత్రం 4 గంటల నుండి చేసుకోవచ్చు అన్నారు, కానీ కంపల్సరీ చాయిస్ లాకింగ్ చేయాల్సిన అవసరం లేదు. చేయకపోయినా కూడా ఆటోమేటిక్గా ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి. కాబట్టి చాయిస్ లాకింగ్ మీరు చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవాలి అంటే ఒకసారి లాక్ చేసిన తర్వాత మీకు అవకాశం ఉండదు. కాబట్టి ఎవరు కూడా చాయిస్ లాకింగ్ టచ్ చేయకండి. ఓకే. ఆ తర్వాత రిజల్ట్ వచ్చేసి 13 సెప్టెంబర్న మనకి రిలీజ్ అవుతుంది. ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత కాలేజ్లో సీట్ అలాట్మెంట్ వచ్చిన వాళ్ళు రిపోర్ట్ చేయడానికి డేట్స్ సెప్టెంబర్ 14వ తారీఖు నుండి సెప్టెంబర్ 20వ తారీఖు వరకు ఇచ్చారు. టోటల్గా 7 డేస్ ఇచ్చారు. ఇది సెకండ్ రౌండ్కి సంబంధించినటువంటి స్కెడ్యూల్. మనకి ఇదే అఫీషియల్ వెబ్సైట్లో ఈ సెకండ్ రౌండ్కి సంబంధించి ఇంకా కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందుగా చాలా మందికి కూడా అసలు సెకండ్ రౌండ్లో సీట్స్ ఎన్ని ఉంటాయి అనేది కొంచెం డౌట్ ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి రౌండ్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత కొద్దిమంది స్టూడెంట్స్ కాలేజెస్లో రిపోర్ట్ చేసి జాయిన్ అయిపోయారు. కొద్దిమంది స్టూడెంట్స్ అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక జాయిన్ అవ్వలేదు. ఇంకా కొద్దిమంది స్టూడెంట్స్ జాయిన్ అయిన తర్వాత కూడా ఫ్రీ ఎగ్జిట్ ద్వారా బయటకు వెళ్ళిపోయారు. ఈ 3 కేటగిరీ స్టూడెంట్స్కి సంబంధించి కూడా మనకి ఫైనల్గా రిపోర్ట్స్ సీట్ మ్యాట్రిక్స్ రూపంలో ఇస్తారు. అంటే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయి. ఒకటి వర్చువల్ వేకెన్సీ అంటారు, రెండోది క్లియర్ వేకెన్సీ అంటారు. వర్చువల్ వేకెన్సీ అంటే అర్థం ఏంటంటే ఒకవేళ స్టూడెంట్ కానీ కాలేజ్లో జాయిన్ అయిపోయి అప్గ్రేడేషన్కి అప్లై చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి వేకెన్సీని అప్గ్రేడేషన్కి వెళ్ళారు కాబట్టి ఒకవేళ అప్గ్రేడేషన్ వస్తే వేరే కాలేజీకి వెళ్ళిపోతారు కాబట్టి ఆ కాలేజీలో సీట్ ఖాళీ అవుతుంది అనే ఉద్దేశంతో దాన్ని వర్చువల్ వేకెన్సీ అంటారు. అలా కాకుండా ఒకవేళ కానీ స్టూడెంట్ ఫస్ట్ రౌండ్లో అసలు కాలేజ్లో జాయిన్ అవ్వలేదు, లేదా జాయిన్ అయిన తర్వాత ఫ్రీ ఎగ్జిట్ ద్వారా కంప్లీట్గా ఆ కాలేజ్ని వదిలేశారు, అంటే కంప్లీట్గా ఖాళీగా ఉంది ఆ సీటు, ఆ సీట్ని క్లియర్ వేకెన్సీ అంటారు. సో వర్చువల్ వేకెన్సీ అంటే ఇక్కడ స్టూడెంట్కి అప్గ్రేడేషన్ రావచ్చు, రాకపోవచ్చు. వస్తే ఖాళీ చేసి వెళ్ళిపోతారు, లేదు అంటే అదే కాలేజ్లో ఉంటారు. కానీ క్లియర్ వేకెన్సీ ఎలా కాదు, ఇవి కంప్లీట్గా ఈ సెకండ్ రౌండ్లో మాత్రమే ఫిల్ అయ్యేటువంటి సీట్స్. కాబట్టి వీటికి సంబంధించి ఒక్కొక్కటి మీరు క్లిక్ చేసి చూసినట్లయితే టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనకి ఒక అవగాహన వచ్చింది. వీటితో పాటుగా న్యూ సీట్స్ యాడెడ్ ఇన్ రౌండ్ 2 అన్నారు. అంటే రౌండ్ 2కి ఇంకా కొన్ని సీట్స్ కూడా అడిషనల్గా యాడ్ చేశారు. దానికి సంబంధించి కూడా ఈ నోటిఫికేషన్ చూడొచ్చు. వీటితో పాటుగా నోటీస్ ఫర్ ఎడిషన్ ఆఫ్ న్యూ కాలేజెస్ అన్నారు. అంటే న్యూ కాలేజెస్ కూడా మనకి కొన్ని కాలేజెస్ సెకండ్ రౌండ్కి యాడ్ అయినాయి. వాటికి సంబంధించి కూడా డీటెయిల్స్ ఇచ్చారు. ఒకసారి చూద్దాము. ఇక్కడ మనకి ఈ న్యూ కాలేజెస్ ఏమి యాడ్ అయ్యాయి అనేది ఇక్కడ ఇచ్చారు. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ అంటే హైదరాబాదు, తెలంగాణ స్టేటు. ఇక్కడ 2 కాలేజెస్ ఉన్నాయి. ఒకటి కో ఎడ్యుకేషన్ కాలేజ్ ఉంది, ఇంకొకటి ఉమెన్స్ కాలేజ్ ఉంది. ఈ 2 కాలేజెస్లో ఎంబీబీఎస్కి, బీడీఎస్కి రెండింటికి కూడా అడ్మిషన్స్ ఉన్నాయి. అయితే ఈ మల్లారెడ్డి కాలేజీ యాక్చువల్గా స్టేట్ కోటాలో చూస్తే ప్రైవేట్ కాలేజీ, కానీ డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ ఇచ్చారు ఈ కాలేజెస్కి. కాబట్టి మీరు ఈ కాలేజెస్కి అప్లై చేసుకోవాలి అంటే డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్లో ఈ కాలేజెస్లో అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ టోటల్గా ఎంబీబీఎస్కి 200 సీట్లు కో ఎడ్యుకేషన్ కాలేజీకి, అలాగే ఉమెన్స్ కాలేజీకి 200 సీట్లు ఉన్నాయి. అలాగే బీడీఎస్కి 100 సీట్స్ ఉన్నాయి, కో ఎడ్యుకేషన్కి ఉమెన్స్ కాలేజ్లో 100 సీట్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా చూస్తే మనకి ఎంబీబీఎస్కి 400 సీట్లు వచ్చాయి, అలాగే బీడీఎస్కి 200 సీట్స్ వచ్చాయి. అలాగే ఇక్కడ క్లియర్ వేకెన్సీ గురించి చూసినట్లయితే అసలు మనకి టోటల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి ఇప్పుడు రౌండ్ 2కి అనేది ఇక్కడ మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇచ్చారండి. ఈ సీట్స్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్ వేకెన్సీలో మనకి స్టేట్ నేము, ఇన్స్టిట్యూట్ నేము, ఇన్స్టిట్యూట్ టైపు, కోటా, బ్రాంచ్, కేటగిరీ, టోటల్ సీట్స్ ఇచ్చారు. కాలేజ్ ఏ స్టేట్లో ఉంది అనేది, ఇన్స్టిట్యూట్ నేమ్ ఇచ్చారు ఇక్కడ, అంటే కాలేజ్ నేము, అడ్రస్ ఉంటుంది. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ టైపు. ఇన్స్టిట్యూట్ టైప్ అంటే ఇది ఆల్ ఇండియా కోటా కేటగిరీలో కాలేజా, లేక సెంట్రల్ యూనివర్సిటీ కాలేజా, లేక డీమ్డ్ యూనివర్సిటీ కాలేజా, అంటే ఏ టైప్ ఆఫ్ కాలేజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు కూడా, ఆల్ ఇండియా ఎక్సెప్ట్ సెంట్రల్ యూనివర్సిటీ అన్నారు,
ఇంకొకటి వచ్చేసి ఇక్కడ డీమ్డ్ యూనివర్సిటీ అన్నారు. ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో అక్కడ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఇక్కడ కోటా అంటే ఆల్ ఇండియా కోటా ఉంది. డీమ్డ్ యూనివర్సిటీస్ లో జాయిన్ అయ్యే వాటిని డీమ్డ్ ఆర్ పెయిడ్ సీట్స్ కోటా అంటారు. ఓకే, సో ఈ కోటాలో మీరు సీట్ అలాట్మెంట్ పొందాల్సి ఉంటుంది. నెక్స్ట్ బ్రాంచ్ అంటే ఎంబీబీఎస్ ఉంటుంది, అలాగే బీడీఎస్ కూడా ఉంటుంది. దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ కేటగిరీ. కేటగిరీ అంటే మీ యొక్క రిజర్వేషన్ కేటగిరీ. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అనుకోండి, ఈడబ్ల్యూ ఎన్ఓ అని ఇచ్చారు. ఎన్ఓ అంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు తప్ప వేరే ఏ ఇతర కేటగిరీ స్టూడెంట్స్ కి కూడా ఇవ్వరు అని అర్థం. అంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విత్ నాట్ అదర్స్ అని అర్థం. అంటే ఇక్కడ నాట్ అదర్స్ అంటే ఇంకా వేరే ఎవరికి కూడా ఇవ్వరు అనే మీనింగ్ తో ఎన్ఓ అని ఇచ్చారు. అలాగే ఈడబ్ల్యూ పిహెచ్ అనుకోండి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో పిహెచ్ స్టూడెంట్స్ కి మాత్రమే సీట్ ఉంది అని అర్థం. అలాగే ఓపీఎన్ఓ అంటే ఓపెన్ కేటగిరీలో ఎన్ఓ అని అర్థము, అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఈ సీట్స్ అని అర్థం. క్లియర్? సో ఇలా మీరు డిఫరెంట్ కేటగిరీస్ అని చూసుకోవాలి. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఈ కాలేజ్లో, ఈ కేటగిరీలో, ఈ కోర్స్కి ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ ఇచ్చారు. టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ 2 వేకెంట్ గా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు ఈ కాలేజెస్ ని చూస్ చేసుకునేటప్పుడు ఈ సీట్ మ్యాట్రిక్స్ ని కూడా ఫాలో అవ్వచ్చు. లేదు అంటే మీరు జనరలైజ్డ్ గా ఇంతకుముందు ఫస్ట్ రౌండ్ లో ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటూ వెళ్ళారో అన్ని పెట్టుకుంటూ వెళ్ళిపోయినా కూడా ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇంకా మీకు ఈ కౌన్సిలింగ్ జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని కాలేజెస్ యాడ్ అవుతూ ఉంటాయి, సీట్స్ యాడ్ అవుతూ ఉంటాయి డే బై డే. కాబట్టి ఈ సీట్ మ్యాట్రిక్స్ అనేది జస్ట్ ఒక రిఫరెన్స్కే కానీ దీన్ని పక్కాగా మనం ఫాలో అవుతూ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. మనకి వెబ్ ఆప్షన్స్లో కానీ కాలేజెస్ అవైలబుల్గా కనిపించినాయి అంటే మీరు పెట్టుకునే అవకాశం ఉంది. క్లియర్? అలాగే వర్చువల్ వేకెన్సీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ ఇచ్చారండి. సేమ్ ఇందాకలాగానే మనం క్లియర్ వేకెన్సీ ఎలా అర్థం చేసుకున్నామో ఇక్కడ కూడా అంతేనండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూస్తే కోటాలో ఆల్ ఇండియా ఇచ్చారు, ఓపెన్ సీట్ కోటా అన్నారు. ఎయిమ్స్ కాలేజెస్, జిప్మర్ కాలేజెస్ మాత్రమే ఓపెన్ సీట్ కోటా అనే పదాన్ని యూజ్ చేస్తారు. అదే వేరే ఏ ఇతర కాలేజెస్ తీసుకున్నా సరే గవర్నమెంట్ కాలేజెస్ కు సంబంధించి ఆల్ ఇండియా కోటా అని మాత్రమే యూజ్ చేస్తారు, గుర్తుంచుకోండి. ఒకవేళ డీమ్డ్ యూనివర్సిటీస్ అయితే డీమ్డ్ కోటా అనేది యూజ్ చేస్తారు. క్లియర్? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సపోజ్ ఒక కాలేజ్ తీసుకోండి, ఎయిమ్స్ మంగళగిరి తీసుకోండి. ఈ ఎయిమ్స్ మంగళగిరిలో ఇక్కడ ఓపెన్ సీట్ కోటాలో బీసీ సీట్స్ 8 ఇప్పుడు మనకి వర్చువల్ వేకెన్సీలో ఉన్నాయి. అంటే 8 మంది అప్గ్రేడేషన్ కి అప్లై చేసుకున్నారు అని అర్థం. అంతేకాని 8 ఖాళీగా ఉన్నాయని కాదు. అంటే వీళ్ళకి వేరే కాలేజెస్ లో వస్తే వెళతారు, రాకపోతే ఇదే కాలేజ్ లో ఉండిపోతారు. ఖచ్చితంగా వెళతారని గ్యారంటీ లేదు. అలాగే ఇక్కడ మనకి న్యూలీ సీట్స్ యాడెడ్ ఇన్ రౌండ్ 2 అని ఇచ్చారు. అంటే ఇప్పుడు ఈ రౌండ్ కి కొత్తగా యాడ్ అయినటువంటి సీట్స్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా మనకి మెన్షన్ చేశారండి. టోటల్ గా 614 సీట్స్ మనకి యాడ్ అయినాయి. అంటే ఇక్కడ మొత్తం అన్ని కేటగిరీస్ కలిపండి సీట్స్ యాడ్ అయింది. అంతేగాని అన్ని ఆల్ ఇండియా కోటాలో గవర్నమెంట్ కాలేజెస్ కి మాత్రమే వస్తాయని కాదు. డీమ్డ్ యూనివర్సిటీస్, ఎన్ఆర్ఐ సీట్స్ అన్ని కలిపి వీళ్ళు ఇచ్చారు. ఓకే, అలాగే ఇక్కడ రౌండ్ 2 గురించి మరలా నేను ఒకసారి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆల్రెడీ నేను ఈ ఫ్లో చార్ట్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అయినా సరే చాలా మంది స్టూడెంట్స్ కూడా ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 కి పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా తప్పకుండా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో మరలా నేను ఒకసారి రిపీట్ చేస్తున్నాను. అంటే ఈ రౌండ్ 2 కి ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు అనేది ఇప్పుడు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే రౌండ్ 1 లో అసలు ఇప్పటి వరకు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు డైరెక్ట్ గా రౌండ్ 2 లో ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. ఎవరైతే రౌండ్ 1 లో ఆల్రెడీ కాలేజెస్ లో జాయిన్ అయిపోయి అప్గ్రేడేషన్ కోసం అప్లై చేస్తారో వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇంకొకరు ఎవరు అంటే ఒకవేళ రౌండ్ 1 లో జాయిన్ అయిపోయిన తర్వాత కూడా ఫ్రీ ఎగ్జిట్ గాని తీసుకుని ఉంటే ఆ ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ కూడా ఇక్కడ రౌండ్ 2 లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఫ్రీ ఎగ్జిట్ అయిపోయారు అయినా సరే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి ఈ ఫ్రీ ఎగ్జిట్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ రౌండ్ 2 లో డైరెక్ట్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. మరలా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. క్లియర్? సో ఈ 3 కేటగిరీ స్టూడెంట్స్ కూడా రౌండ్ 2 లో పార్టిసిపేట్ చేయొచ్చు. అయితే మీరు రౌండ్ 2 వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు అక్కడ క్వశ్చన్ అడుగుతుంది, ఆర్ యూ విల్లింగ్ టు పార్టిసిపేట్ ఇన్ రౌండ్ 2 అని అంటుంది. అక్కడ ఇష్టమైతే ఎస్ అని పెట్టండి. ఒకవేళ మేము రౌండ్ 2కి వెళ్ళము, మేము స్టేట్ కోటాలో జాయిన్ అవుతాము, మాకు అక్కడ సీట్ గ్యారంటీగా వస్తుంది అంటే నో పెట్టుకోండి. ఓకే, ఒకసారి ఎస్ పెట్టిన తర్వాత మీరు మరలా చేంజ్ చేయాలి అంటే అక్కడ చేంజ్ అవ్వదు. కాబట్టి జాగ్రత్తగా ఆప్షన్ చూజ్ చేసుకోండి. అయితే ఇప్పుడు ఈ రౌండ్ 2 లో ఈ ఫ్రెష్ రిజిస్ట్రేషను, చాయిస్ ఫిల్లింగ్, అలాగే రిజల్ట్ అనౌన్స్మెంట్ ఈ ప్రాసెస్ అంతా కూడా ఫస్ట్ రౌండ్ మాదిరిగానే జరిగింది. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ అనౌన్స్ చేస్తారు. సీట్ అలాట్మెంట్ కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్ లో పీడిఎఫ్ రూపంలోనే పెడతారు, మనందరికీ తెలుసు. ఆల్రెడీ ఫేజ్ 1 కు చూసేసాము. ఇప్పుడు
ఈ సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత అసలు ఎవరెవరికి సీట్ వచ్చే అవకాశం ఉంది అనేది ఒకసారి చూద్దాము. ఆల్రెడీ రౌండ్ 1లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ అప్గ్రేడేషన్కి అప్లై చేసుకొని ఉంటే, వాళ్ళకి అప్గ్రేడేషన్ వచ్చుంటే, అంటే ఇంకా బెస్ట్ కాలేజ్ కానీ వచ్చుంటే, అప్పుడు వాళ్ళు రౌండ్ 1లో ఆల్రెడీ రిపోర్ట్ చేస్తున్నటువంటి కాలేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ రిలీవింగ్ ఆర్డర్ తీసుకొని రౌండ్ 2లో వచ్చిన కాలేజ్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా చెయ్యాలి. ఒకవేళ మీరు పొరపాటున రౌండ్ 2లో వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకొని మీకు నచ్చని కాలేజీ వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు నచ్చినా నచ్చకపోయినా రౌండ్ 2 కాలేజ్ మాత్రమే ఉంటుంది. ఆ విషయం గ్రహించండి. రౌండ్ 1 ఇమ్మీడియట్ గా క్యాన్సిల్ అయిపోయింది. ఈ సీట్ మీకు ఉండదు. కేవలము రౌండ్ 2లో ఏదొస్తే అది ఖచ్చితంగా 100% మీరు జాయిన్ అయ్యి తీరాల్సిందే. ఇంకా ఎవరికి వస్తుంది అంటే, ఇప్పుడు రౌండ్ 2లో ఫ్రెష్గా ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం ఉంది. సో వాళ్ళకి సీట్ వస్తే ఏం చేయాలి? కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేసి జాయిన్ అయిపోతారు. ఇంకొకరికి ఎవరికి వస్తుంది? ఫస్ట్ రౌండ్లో సీట్ అలాట్మెంట్ వచ్చి ఫ్రీ ఎగ్జిట్లో బయటకు వచ్చేసి మరలా ఫ్రెష్గా ఎవరైతే సీట్ అలాట్మెంట్ పొందారో వాళ్ళకి కూడా సీట్ అలాట్మెంట్ వచ్చే అవకాశం ఉంది. సో ఆ 2 కేటగిరీ స్టూడెంట్స్కి కూడా ఫస్ట్ టైం వచ్చినట్లే లెక్క. ఇక్కడ సీట్ అలాట్ అయితే రౌండ్ 2లో ఖచ్చితంగా మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి అని చెప్తున్నారు. ఒకవేళ మీకు అసలు ఇంట్రెస్ట్ లేదు అనుకోండి, నచ్చలేదు ఆ కాలేజీ, అప్పుడు ఏమవుతుంది అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. అంటే 100% ఖచ్చితంగా జాయిన్ అవ్వాలా అంటే కండిషన్ ఉంది ఇక్కడ. మీకు ఇష్టమైతే జాయిన్ అవ్వండి, ఇష్టం కాకపోతే వదిలేయొచ్చు, ఆ ఛాన్స్ కూడా ఉంది. కాకపోతే మీకు ఇష్టం లేకపోతే జాయిన్ అవ్వకూడదు అనుకుంటే అప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ మీరు ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 10,000 రూపాయలు కట్టారు, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు 5,000 రూపాయలు కట్టారు. ఆ అమౌంట్ వదులుకొని మీరు సీట్ వదులుకోవచ్చు అని చెప్తున్నారు. దానికైతే పర్మిషన్ ఉంది, కానీ ఈ అమౌంట్ వదులుకోకుండా మేము జాయిన్ అవ్వము అంటే మాత్రం కుదిరే ప్రసక్తే లేదు. కాబట్టి మీరు సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత కూడా ఆలోచించుకోండి, మేము జాయిన్ అవ్వాలా లేదా అనేది. వద్దు అనుకుంటే కేవలం 10,000 5,000 రూపాయలతో పోయింది. అలా కాకుండా మీరు ఒకసారి కానీ కాలేజ్లోకి వెళ్ళి రిపోర్ట్ చేసి జాయిన్ అయ్యారు అనుకుందాం, జాయిన్ అయిన తర్వాత మాత్రం మీరు మరలా థర్డ్ రౌండ్లో బయటకు వెళ్ళే ప్రసక్తే ఉండదు. అర్థమైంది కదా? కాబట్టి జాగ్రత్తగా డెసిషన్ తీసుకోండి. నెక్స్ట్, మీరు ఒకవేళ విల్లింగ్గా ఉంటే జాయిన్ అవ్వడానికి ఇష్టమైతే కానీ అప్పుడు కాలేజ్ దగ్గరికి వెళ్ళి యాజ్ యూజువల్గా సర్టిఫికెట్స్, ట్యూషన్ ఫీజు, అలాగే ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేసి, అంటే బాండ్స్, ఎఫిడవిట్స్ అన్ని ఉంటాయి, అవన్నీ కూడా సబ్మిట్ చేసి ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేస్తారు. సో ఈ ప్రాసెస్తో మీకు ఈ ఫేజ్ 2లో సీట్ అలాట్మెంట్ వచ్చినప్పుడు మీరు చేసేటువంటి ప్రాసెస్ ఇది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒకసారి కానీ మీరు ఈ సెకండ్ రౌండ్ కాలేజ్లో కానీ జాయిన్ అయిపోతే మీరు అప్గ్రేడేషన్కి అయితే వెళ్ళొచ్చు, కానీ సీట్ వదులుకొని బయటకు వెళ్ళే అవకాశం అయితే లేదు. అంటే మీ సర్టిఫికెట్లు అయితే ఇవ్వరు. ఖచ్చితంగా మీరు సెకండ్ రౌండ్ కాలేజ్లో ఉండాలి. ఒకవేళ ఆ కాలేజ్ కంటే ఇంకా బెటర్ కాలేజ్ వస్తుందేమో ట్రై చేసుకునేటువంటి అవకాశం అయితే థర్డ్ రౌండ్లో ఉంది. అప్గ్రేడేషన్కి వెళ్ళే అవకాశం ఉంది, కానీ సీటు వదులుకొని బయటకు వెళ్ళే అవకాశం అయితే లేదు ఒకసారి జాయిన్ అయితే. అర్థమైంది కదా? అంటే మీ సర్టిఫికెట్లు కాలేజీలో పెట్టిన తర్వాత మరలా తిరిగి ఇవ్వబడవు మీకు. క్లియర్? అలాగే ఒకవేళ కానీ సీట్ అలాట్మెంట్ రాలేదు అనుకోండి సెకండ్ రౌండ్లో, అప్పుడు ఏం చేయొచ్చు? క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ఫర్దర్ రౌండ్స్. అంటే నెక్స్ట్ రౌండ్స్లో డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని కంటిన్యూ అవ్వచ్చు నెక్స్ట్ రౌండ్స్కి. క్లియర్? క్లియర్? ఇది సెకండ్ రౌండ్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఫ్లో చార్ట్ మీనింగ్. సో ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా సెకండ్ రౌండ్ని చూజ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే, సెకండ్ రౌండ్లో ఎవరైతే ఫస్ట్ రౌండ్ నుండి అప్గ్రేడేషన్కి పెట్టుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా మీకు సెకండ్ రౌండ్లో సీటు వస్తే అది 100% జాయిన్ అవుతాము అనుకుంటేనే పెట్టుకోండి వెబ్ ఆప్షన్స్. అంతేగాని జస్ట్ క్యాజువల్గా పెట్టుకున్నట్లుగా ఒక 10 20 లేదా 200 300 పెట్టేసుకున్నారనుకోండి, మీకు నచ్చని కాలేజ్ వచ్చింది అనుకోండి, మీకు ఆల్రెడీ సీట్ అలాట్ అయ్యి జాయిన్ అయినటువంటి కాలేజ్ ఇమ్మీడియట్గా క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్లో ఏ కాలేజీ వచ్చినా సరే మీరు అగ్రి అయ్యి జాయిన్ అవ్వాల్సిందే. కాబట్టి చాలా లిమిటెడ్ కాలేజెస్ పెట్టుకోవాలి అప్గ్రేడేషన్ అంటే. ఖచ్చితంగా 100% నేను అక్కడికి వెళ్ళి జాయిన్ అవుతాను అనుకునే కాలేజెసే పెట్టుకోవాలి. క్లియర్? అంతేకాకుండా ఇంకొక డౌట్ ఏంటంటే, కొద్దిమంది ఏం చేస్తారంటే ఫస్ట్ రౌండ్లో కాలేజ్లో జాయిన్ అయినప్పుడు అక్కడ కాలేజీ ప్రిన్సిపల్స్కి మేము అప్గ్రేడేషన్కి వెళ్తాము అని చెప్పి, ఆ తర్వాత ఒకవేళ వాళ్ళు మనసు మార్చుకొని కానీ ఇప్పుడు మేము అప్గ్రేడేషన్కి వెళ్ళము, మేము ఫస్ట్ రౌండ్ సీట్లో యాజ్ ఇట్ ఈస్ గానే ఉంటాము,
కానీ మేము పొరపాటున ప్రిన్సిపల్కి మేము వెళతామని చెప్పేసి వచ్చామని భయపడుతూ ఉన్న వాళ్ళకి కూడా చెప్తున్నానండి. మీరు అక్కడ చెప్పినా సరే మీరు భయపడాల్సింది లేదు. మీకు ఇష్టమైతేనే సెకండ్ రౌండ్లో మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటేనే మిమ్మల్ని ఫస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు లాగిన్ అయిన తర్వాత క్వశ్చన్ అడిగినప్పుడు మీకు ఇష్టమైతేనే ఎస్ అని పెట్టండి. ఇష్టం లేకపోతే మేము సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేయము నో అని పెట్టండి. అప్పుడు ప్రిన్సిపల్ గారికి చెప్పినా కూడా దానివల్ల నష్టం ఏమీ ఉండదు. జస్ట్ ప్రిన్సిపల్ గారు వాళ్ళకి ఏంటంటే ఒక ఐడియా కోసం మాత్రమే మీరు చెప్పినట్లు. అంతేగాని పక్కాగా దానికి ఏమీ కూడా దాన్ని బేస్ చేసుకొని మీకు ఫస్ట్ రౌండ్ సీట్ క్యాన్సిల్ అవ్వటం అనేది ఉండదు. మీకు నచ్చితేనే అప్గ్రేడేషన్కి సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేయండి. నచ్చకపోతే మాత్రం దయచేసి పార్టిసిపేట్ చేయొద్దు. ఒకవేళ కానీ మీకు అసలు పొరపాటున తెలియక మేము ఈ అప్గ్రేడేషన్కి వెళ్తాము అని అనుకున్నాము, కానీ మాకు ఇప్పుడు ఇష్టం లేదు, అయినా తెలియక మేము ఆర్ యూ విల్లింగ్ టు పార్టిసిపేట్ ఇన్ రౌండ్ 2 అని అన్నప్పుడు మేము ఎస్ అని క్లిక్ చేసేసాము, ఇప్పుడు ఏం చేయాలి అని కంగారు పడుతూ ఉంటారు. అయినా సరే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అప్పుడు కూడా మీరు మీ యొక్క డెసిషన్ మార్చుకునే అవకాశం ఉంది. అక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టకుండా వదిలేసినా కూడా ప్రాబ్లం ఏమీ లేదు. వెబ్ ఆప్షన్స్ పెట్టలేదు అనుకోండి, అప్పుడు ఫస్ట్ రౌండ్ సీట్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఫస్ట్ రౌండ్లో సీట్ రాలేదు, ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టలేదు అనుకోండి, అప్పుడు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టకపోతే థర్డ్ రౌండ్కి వెళ్ళే అవకాశం పూర్తిగా కోల్పోతారు. అలాగే అప్గ్రేడేషన్ వాళ్ళు కూడా అంతే. ఫస్ట్ రౌండ్లో మీరు జాయిన్ అయినటువంటి కాలేజ్ బాగా నచ్చింది, సెకండ్ రౌండ్లో మీకు వెళ్ళాలనే ఉద్దేశం లేదు, కానీ థర్డ్ రౌండ్కి మరలా మేము పార్టిసిపేట్ చేయాలి అంటే కుదరదు. ఎప్పుడైనా సరే కంటిన్యూయేషన్ ఉంటేనే మీరు ఫర్దర్ రౌండ్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మీరు సెకండ్ రౌండ్లో ఇష్టం లేకుండా మీరు పార్టిసిపేట్ చేసి లోపలికి వెళ్ళిపోయి ఎస్ అని క్లిక్ చేసి మీరు లోపలికి వెళతారో, అప్పుడు మీరు ఏ ఆప్షన్స్ కూడా పెట్టకూడదు అనుకుంటే జస్ట్ వదిలేసేయండి, టచ్ చేయకండి. కాకపోతే ఈ సెకండ్ రౌండ్తో మీ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఫెసిలిటీ క్లోజ్ అవుతుంది. అంటే థర్డ్ రౌండ్కి మరలా అప్గ్రేడేషన్కి వెళ్ళే అవకాశం అయితే మిస్ అవుతుంది. అంతేగాని అనవసరంగా మీకు ఇష్టం లేని కాలేజెస్ పెట్టుకొని అప్గ్రేడేషన్కి వెళ్ళి మీకు బాగా నచ్చిన కాలేజీ ఫస్ట్ రౌండ్లో ఉండుంటే ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ దయచేసి ఎవరు కూడా చేయొద్దు. అర్థమైంది కదా? సో జాగ్రత్తగా డెసిషన్ తీసుకోండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ చేయండి. వీలైనంత వరకు కూడా నేను డౌట్స్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అంతేకాదండి, ఈ నీట్ కౌన్సిలింగ్కి సంబంధించి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, మీకు ఇష్టమైతే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో నచ్చితే మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.